హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఇందులో 7 బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో సజెస్ట్ చేస్తున్న మూవీస్ అన్నింటినీ మీరు మిస్ చేసుకోకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకైతే ఈ మూవీస్ అన్ని కూడా మంచి ఫీల్ అయితే ఇస్తాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన నెక్స్ట్ నెంబర్ 1 మిడ్ నైట్. 2021లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక సైకో కిల్లర్ మర్డర్ చేయడాన్ని ఒక చెవిటి మూగ అమ్మాయి చూస్తుంది. ఇది గమనించిన ఆ కిల్లర్ ఆ అమ్మాయిని చంపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి తన తల్లితో కలిసి కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంది అనేదే కాన్సెప్ట్. సినిమా మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్ తో చూసే వాళ్ళకి ఎక్కడ బోర్ అనేది కొట్టించకుండా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ఐ సా ది డెవిల్. 2010లో వచ్చిన ఈ మూవీ సంచలనం అయితే సృష్టించింది. డార్క్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఇది ఇప్పటి వరకు మనం చూసిన మూవీస్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన భార్యను చంపిన సీరియల్ కిల్లర్ ని హీరో ఎలా టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపాడనేదే కాన్సెప్ట్. ఈ మూవీలో అక్కడక్కడ బోల్డ్ సీన్లు మనల్ని కాస్త డిస్టర్బ్ చేసినా కూడా సినిమా చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది కూడా మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఓల్డ్ బాయ్. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ కొరియన్ సినిమాల చరిత్రలో ఒక మాస్టర్ పీస్. ఈ రివెంజ్ డ్రామా కొంచెం స్లోగా సాగిన క్లైమాక్స్ అయితే మాత్రం మనకు మైండ్ పోగొడుతుంది. డేజావు అనే ఒక వ్యక్తి 15 ఏళ్ల తర్వాత కిడ్నాపర్ల చెర నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చాక తనని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియక ప్రతీకారం తీర్చుకోవాలి అని రగిలిపోతూ తనను కిడ్నాప్ చేసిన వారిని ఇంకా తన కూతుర్ని వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన కూతుర్ని ఇంకా కిడ్నాపర్స్ ని కనిపెట్టాడా లేదా అనేదే కాన్సెప్ట్. ఇది కూడా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఎస్కేప్ ఫ్రమ్ మగధీసు. 2021లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని 1991 సోమాలియా సివిల్ వార్ లో నిజ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని అయితే తీశారు. యుద్ధం టైంలో సోమాలియాలో చిక్కుకున్న కొరియన్ ఎంబసీ ఉద్యోగులు ఎలా తప్పించుకున్నారు, సురక్షితంగా తమ దేశానికి ఎలా వెళ్లారు అనేదే కాన్సెప్ట్. సస్పెన్స్ ఎమోషనల్ కంటెంట్ తో ఎక్కడా బోర్ కొట్టించకుండా ఈ మూవీని అయితే తీశారు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇది కూడా మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ప్రాజెక్ట్ వుల్ఫ్ హంటింగ్. 2022లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హర్రర్ మూవీ ఇది. ఫిలిప్పీన్స్ నుండి మలీనా నుంచి దక్షిణ కొరియాలోని బూసాన్ కు కొంతమంది ప్రమాదకరమైన నేరస్తులను కార్గో షిప్ లో తరలిస్తున్న సమయంలో వారంతా కలిసి నౌకలోని సిబ్బంది మీద అక్కడ ఉన్న పోలీసులపై ఎదురుదాడికి దిగుతారు. అయితే ఆ ఓడలో రహస్యంగా ఉన్న ఒక క్రీచర్ బయటికి వచ్చి కనిపించిన ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓడలోనే ఉన్న హీరో అతని స్నేహితులు దానిని ఎలా ఎదుర్కొన్నారు, క్రిమినల్స్ తో ఎలా పోరాడారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీరు మిస్ అయి ఉంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది కూడా మనకి ప్రైమ్ వీడియోలోనైతే అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6 ద వేలింగ్. 2016లో వచ్చిన ఈ హర్రర్ మూవీ మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. మన దేశంలో ఉన్నట్టే కొరియా పల్లెటూరులో జరిగే శుద్ర పూజలు, సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో ఒళ్ళు గగ్గురు పట్టేలా భయంకరంగా ఉంటుంది ఈ మూవీ. ఊళ్ళో జరిగే వరుస హత్యలు, చేతబడికి గురైన తన కూతుర్ని రక్షించడం కోసం ఒక పోలీస్ చేసే పోరాటంలో ఎలాంటి మిస్టరీస్ జరిగాయి అనేదే కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మిమ్మల్ని అయితే సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది కూడా మనకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. నెంబర్ 7 ట్రైన్ టు బుసాన్. 2016లో వచ్చిన యాక్షన్ హర్రర్ మూవీ ఇది. దేశంలో అకస్మాత్తుగా జాంబీలు పుట్టుకు వచ్చి దాడులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో హీరో తన కూతుర్ని తీసుకొని సియోల్ నుంచి బుసాన్ వరకు ఒక రైల్లో వెళ్తున్న టైంలో జాంబీలు దాడి చేస్తారు. వారి నుంచి హీరో తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే కాన్సెప్ట్. సీటేజ్ మూమెంట్స్ అయితే ఇందులో చాలా ఉంటాయి. ఎమోషనల్ గా సాగిపోతూ ఉంటుంది మూవీ. ఇది కూడా ప్రైమ్ వీడియోలో అయితే మనకు అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇక్కడతో మన 7 మూవీస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీస్ ని మీరు ఆల్రెడీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం.